హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వనితా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక స్నాక్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈజీ స్నాక్ ఐటమ్. చిన్న పిల్లలకి మనకు చిప్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకు ఆ చిప్స్ మనం బయట చిప్స్ పెట్టడం దానికన్నా మనము రైస్ ఫ్లోర్ తోటి చిప్స్ లాగా రెడీ చేయొచ్చు. అది ఎలాగో నేను ఈరోజు చూపిస్తాను. చిన్న పిల్లలకైతే అలా ఇవ్వచ్చు, రైస్ ఫ్లోర్ తోటి రెడీ చేసి. వాళ్ళకైతే మనం తినేటప్పుడు కొద్దిగా మనకు స్పైసీగా ఉండాలి కాబట్టి దాంట్లో మనం కొద్దిగా మిర్చి పౌడర్ ఇంకా సాల్ట్ అట్లా వేసి మనం తినవచ్చు. ఓకే, సో చాలా ఈజీ అండ్ ఇంకా క్విక్ రెసిపీ కూడా. సో చూసేద్దాము ఇంకా ఎలా చేయాలో. అది ముందు చూసేదానికన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. చలో. సో నేను చెప్పాను కదా ముందే, నేను బియ్యం పిండి ఎప్పుడు కూడా నేను పట్టించి పెట్టుకుంటానని. ఇలా పట్టించి నేను స్టోర్ చేసుకుంటాను. సో మనం ఇప్పుడు ఈ చిప్స్కి, బియ్యం పిండి చిప్స్కి చేయడానికి ముందుగా మనకు రైస్ ఫ్లోర్ కావాలి. మనము కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్ అంతా రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. నేను ఫుల్ గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసి మనము కొద్దిగా వాము వేసుకోవాలి, ఓమ వేసుకోవాలి. ఓమ ఎందుకంటే కొద్దిగా డైజెస్ట్ అవ్వడానికి. అలా కొద్దిగా నేను ఓమ వేసుకుంటున్నాను. వాము మన టేస్ట్ తగ్గట్టుగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర, ఇలా లైక్ హాఫ్ టీ స్పూన్, 1 స్పూన్ అంతా. మీరు ఎంత తింటారో అలా మన టేస్ట్ తగ్గట్టుగా. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ 3/4 స్పూన్ అంతా నేను సాల్ట్ తీసుకుంటున్నాను. ఎక్కువగా తీసుకోకండి సాల్ట్, ఇంతే చాలు, ఎనఫ్. 3/4 స్పూన్. సో మోస్ట్లీ మనం పిల్లలకని పెడతాం కదా, సాల్ట్ ఎక్కువగా తీసుకోకండి. సో ఇంత ఎనఫ్. సో మనం ఇప్పుడు జస్ట్ ఇలా కొద్దిగా దీన్ని ఇలా కలిపేసి, సో దీన్ని ఇప్పుడు మనము పిండి ముద్దలాగా చేయాలి. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను పిండి మొత్తము దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు నేను ఏంటంటే వాటర్ తీసుకోవాలి. నేను ఈ గ్లాస్లో పిండి తీసుకున్నాను కదా, సేమ్ అది వాటర్ 3/4 తీసుకుంటున్నాను. మనం 1 గ్లాస్ వాటర్ 1 గ్లాస్ మనం పిండి తీసుకుంటే ఈ 1 గ్లాస్కి 3/4 మనము వాటర్ తీసుకోవాలి. ఫుల్గా తీసుకోవద్దు, 3/4 వాటర్ తీసుకోవాలి. వేడి చేసుకోవాలి. ఇంకా ఈ వాటర్లో మనం ఏం వేయట్లేదు, జస్ట్ వాటర్ వేసినాము. మనం సాల్ట్ అవన్నీ కూడా దాంట్లో కలిపేసాము. సో వాటర్ ఒకటి మనకు బాయిల్ అవ్వాలి, అంతే. ఇక్కడ నుంచి మనము కొద్దిగా ఆ వాటర్లో కొద్దిగా పిండి వేసుకుంటూ దాన్ని కలిపేసుకోవాలి. అలా మనకు ఉండలు లేకుండా. మనం ఒకటేసారి పిండి వేస్తే మొత్తం ఉండలు ఉంటుంది. సో మనం అలా కొద్దిగా పిండి వేసుకొని కలిపేసుకుంటే మనకు ఇక్కడ కూడా లంప్స్ ఉండవు. అలా కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ కొద్దిగా లైక్ స్మాష్ చేసినట్టు కలుపుకోవాలి. చూడండి, అలా స్మాష్ చేయాలి మనము. సో కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే మనము ఒక ప్లేట్ తీసుకొని, వామ్గా ఉన్నప్పుడే ఒక ప్లేట్ తీసుకొని దాన్ని మనం మురుకులు చేసేటప్పుడు పిండిని ఎలా కలుపుతామో ఇన్ ద సేమ్ వే అలా కలిపేసుకోవాలి. సో చూసారు కదా, పిండి అలా మనకు అవుతుంది. పిండి మొత్తం అది వైట్గా ఉంటుంది, ఎందుకంటే మనం దాంట్లో రబ్బర్కి అది ఇది ఏం యూజ్ చేయలేదు కదా, వైట్గానే ఉంటుంది. అట్లా మనకు స్మూత్గా అట్లా ఫామ్ అవ్వాలి. సో కొద్దిగా మసాజ్ చేయాలి మనము, కొద్దిగా నీట్గా మసాజ్ చేస్తే స్మూత్గా మనకు అలా మంచిగా ఫామ్ అవుతుంది. సో మనము పిండిని 4 పార్టీషన్స్ లాగా ఎంత వస్తే మీకు అంతా అలా డివైడ్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 4-5 చపాతీ అంత పిండిని తీసుకొని అది 1 పార్ట్ లాగా డివైడ్ చేసుకోవాలి. అలా పెద్ద దానిలాగా డివైడ్ చేసి చూడండి, అలా నేను ఒక 4 చేసుకున్నాను.
అదే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చపాతీ రోల్ ఉంటుంది కదా, అది తీసుకొని చపాతీలాగా నేను దాన్ని చపాతీలాగా చేస్తాను. అది వచ్చేసి బియ్యపిండి వేసాను నేను. ఇంకా నార్మల్గా మనము చపాతీ ఎలా చేస్తామో అలా సేమ్ మనం చేసేసుకోవాలి. అది కూడా కొద్దిగా మనం బియ్యపిండి వేస్తూ చేయాలి. అలా మిగిలిన మనం బియ్యపిండి వేస్తూ చేయాలి. చాలా అంటే చాలా థిన్గా చేయొద్దు. నేను చూపిస్తాను ఎట్లా థిక్గా ఉండాలో. ఓన్లీ మనం దాంట్లో బియ్యపిండే ఉంది కదా, విరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్దిగా కేర్ఫుల్గా మనం చేయాలి. సో చూడండి అలా థిక్గా ఉండాలి. సో ఒక ఫోక్ తీసుకొని నేనేం చేస్తున్నాను అంటే అన్నిట్లా ఘాట్లు పెడుతున్నాను. అలా చేస్తే ఏంటంటే మనము అది ఆయిల్లో వేయగానే అది పొంగదు. సో ఇలా మనము ఘాట్లు పెట్టుకోవాలి పిండికి. పెట్టుకొని ఇంకా మనకు సైడ్స్ నేను లైక్ మనకు పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్ తోటి, అది లేదు కాబట్టి నేను నైఫ్ తోటి ఇలా మనము సైడ్స్ కట్ చేసుకొని స్క్వేర్స్ లాగా చేసుకొని నేను ట్రయాంగిల్ వేసుకుంటాను. లైక్ మనకు ట్యాంగిల్స్ ఉంటాయి కదా, బింగో ట్యాంగిల్స్ అలా ఉంటాయి కదా, అది అలా చేసుకుంటాను నేను. అలా సైడ్స్ కట్ చేసుకోవాలి, ఈవెన్గా వస్తుంది మనకు స్క్వేర్స్ అనేది. అలా స్క్వేర్స్ చేసుకొని అట్లా డయాగ్నల్స్ లాగా కట్ చేసుకోండి. మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో సేమ్ లైక్ మనకు చూడడానికి కూడా ట్యాంగిల్స్ లాగా ఉంటాయి, బింగో ట్యాంగిల్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది. సో డీప్ ఫ్రైకి సరిపడు మనం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఇంకో వన్ టైం అలా కొద్దిగా మనం వేస్తూ ఉండాలి. ఆయిల్ వేడెక్కింది కదా, సో ఆయిల్ వేడెక్కినాక నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. హైలో పెట్టద్దు, కాలిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా కొద్దిగా చూస్తున్నాను ఆయిల్ వేడెక్కిందో లేదో. సో వేడెక్కినాక కొద్దిగా ఎక్కువ తీసుకోవద్దు, మనము ఒక 9 to 10 అలా తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి అది ఇది బియ్యపిండి కదా, మనకు ఫ్రై అనేది ఎలా తెలుస్తుంది అంటే అక్కడ మనకు అన్ని ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, మనము వేయంగానే ఆ బబుల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అది కొద్దిగా ఫ్రై అవ్వగానే ఆ బబుల్స్ అనేవి ఆగిపోతాయి, ఎక్కువ రావు అవి ఫ్రై అవ్వగానే, ఫ్రై అయ్యాక. సో మనం అలా తెలుసుకోవాలి, ఆ బబుల్స్ రావడం ఆగిపోతే అది ఫ్రై అయినట్టు. మోరోవర్ ఇది బియ్యపిండి కదా, ఎక్కువ మనకు కలర్ రాదు, ఐ మీన్ బ్రౌన్ కలర్ రాదు. సో అలా మన బబుల్స్ కొద్దిగా ఆగిపోవడం చూసేసి ఇంకా మనం తీసేసుకోవాలి దాన్ని, ఫ్రై అయినట్టు. అది మనకు ఒక టిప్. చూడండి మనకు బబుల్స్ అంతా ఏం రావట్లేవు, సో అవి ఫ్రై అయ్యాయి మనకు. ఇంకొక ప్లేట్లో తీసేస్తున్నాను దాన్ని నేను. చూడండి మనకు కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది, ఎక్కువ ఏం చేంజ్ అవ్వదు. సో వేడిగా ఉన్నాయి కదా మనకు అలా ఉంటుంది.
సో చూసారు కదా, రైస్ ఫ్లోర్ తోటి మనకు క్రంచీ చిప్స్ చాలా బాగుంటాయి. వేడిగా ఉంది. చిన్నపిల్లలకి డైరెక్ట్గా ఇలా పెట్టవచ్చు మనము. పెద్దవాళ్ళైతే ఎలా పెద్దవాళ్ళైతే కొద్దిగా ఇది మనకు స్పైసీగా ఉండదు కదా. సో మనం ఏం చేయాలంటే దీంట్లో చూపిస్తాను ఏమేమి యాడ్. కొద్దిగా పించ్ ఆఫ్ ధనియా పౌడర్, అన్నీ కూడా మన టేస్ట్ తగ్గట్టుగా తీసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి చాట్ మసాలా, కొద్దిగా ఎక్కువ వద్దు చాట్ మసాలా, టేస్ట్ ఖరాబ్ అవుతుంది. ఇంకా సాల్ట్ తీసుకుంటలేదు. సాల్ట్ ఎందుకు తీసుకుంటలేదంటే ఆల్రెడీ నేను యాడ్ చేశాను కదా సాల్ట్ దీంట్లో, సో సాల్ట్ తీసుకోవట్లేదు. సో మనం చేసిన ఇవి ఉన్నాయి కదా దీంట్లో యాడ్ చేసి మనం ఇట్లా కింద నుంచి పైకి ఇది చూసారు కదా. నిజంగా ఇవి మనకు బింగో ట్రయాంగిల్స్ అలా ఉంటాయి కదా, ట్యాంగిల్స్ ఉంటాయి కదా, బింగో ట్యాంగిల్స్ అవి సేమ్ అలాగే ఉన్నాయి. మనం ఇవి కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. వీటికన్నా ఇవే బాగున్నాయి. చిన్నపిల్లలకైతే మనం ఇవి పెట్టవచ్చు, ఎందుకంటే దీంట్లో ఎక్కువ మనము చిల్లీ పౌడర్ స్పైసీగా ఉండవు కదా. సో చిన్నపిల్లలకు మనం ఇవి ప్రిఫర్ చేయొచ్చు. మనం పెద్దవాళ్ళు అయితే ఇవి చాలా బాగున్నాయి. సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు. దీన్ని మనము టమాటో కెచప్ అలా ఉంటుంది కదా దాంతో, ఇంకా పక్కన ఉల్లిపాయ ముక్కలు. సో చూసారు కదా, ఒకటవతోటి మనకు 2 స్నాక్ ఐటమ్స్ రెడీ అయ్యాయి. ఇది ఒకటి చిన్నపిల్లలకు, ఒకటి పెద్దవాళ్ళకు. సో చాలా ఈజీ, ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది, కొట్టండి. అలా కొడితే నేను చేసే వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.